గోబీ మంచూరియానా, చికెన్ మంచూరియానా అని అనుకుంటున్నారు కదా! అలా అనుకుంటే పొరపాటే. పొటాటోతో చేసిన స్నాక్. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తున్నప్పుడు ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? స్నాక్ కోసం 4 పొటాటోస్‌ని పైన పీల్ తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటోని అడ్డంగా 4 పార్ట్స్‌గా చేసుకొని ఒక్కొక్క పార్ట్‌ని నిలువుగా 4 స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని ఐస్ వాటర్‌లో వేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత వాటర్ డ్రైన్ అవుట్ చేసి పొటాటో ముక్కల్ని ఒక పొడి క్లాత్ మీద వేసి ఎక్కడా తడి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న పొటాటో ముక్కల్ని ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఎండలో మాత్రం ఆరబెట్టొద్దు. ఈ ఆరేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక పక్క హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆరిపోయిన పొటాటో ముక్కల్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టేటట్లుగా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పొటాటో ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసే ముందు ఈ ముక్కల్ని జాలి గిన్నెలోకి తీసుకొని జల్లించుకోవాలి. ఎక్సెస్ పౌడర్ ఏదైనా ఉంటే కింద పడిపోతుంది. ఇలా జల్లించుకున్న పొటాటో ముక్కల్ని మీడియం హీట్ అయిన ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండి కలిపి డీప్ ఫ్రై చేసే వాటిని ఎప్పుడైనా ఇలా జల్లించుకుంటే ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది. స్టవ్‌ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 వైపులా గోల్డెన్ యెల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. పొటాటో ముక్కలకి కార్న్ ఫ్లోర్, మైదా కలిపిన వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు. వాటరీగా అయిపోతుంది. అన్నిటిని ఫ్రై చేసుకున్నాక మరొక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, హాఫ్ కప్ వాటర్ వేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కాస్త థిక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కల్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పొటాటో ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ టాస్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 ½ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని 5 నిమిషాలు అలా వదిలేయండి. ఫైనల్‌గా పైన నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకుంటే పేరు చెప్పలేదు కదా! హనీ పొటాటో చిల్లీ రెసిపీ రెడీ. ట్రై చేయండి. ఎప్పుడూ ఒకటే టేస్ట్ కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. మంచూరియా టైప్‌లో ఉంటుంది. మంచూరియా అంటే మనకి కారంగా ఉంటుంది కదా! కానీ ఈ స్నాక్ కాస్త కారంగా, కాస్త తియ్యగా ఉంటుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్.